మీ వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకి తెలుసు మీరు ముందు కామ్గా ప్రశాంతంగా డాన్స్లు వేసుకుంటూ ఇలా ఎంజాయ్ చేసిన వీడియోస్ ఉండేవి కదా. సడన్ గా ఎందుకు ఈ చేంజ్ మధ్యలో? ఫస్ట్ నుంచి నేను నార్మల్ రీల్స్ చేసుకుంటూనే వచ్చానండి. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వ్యూస్ అసలు రాలేదు. ఓకే, డిఫరెంట్ గా ట్రై చేస్తా ఉన్నాను అనమాట. సో రాలేదు. ఒక్కసారి ఒక నోట్ ఎందుకో చెప్పాలి అని అనిపించింది. ఓకే, ఇన్స్టాగ్రామ్ స్టాప్ చేద్దాము ఇంకా అనుకున్నప్పుడు ఓన్ వాయిస్తో స్టార్ట్ చేశాను. చూసేసరికి ఫుల్ వెళ్ళిపోయింది. షాక్లో నేను అరే ఏంటి ఇంత వెళ్ళిపోయింది. మధ్యలో గ్యాప్ ఇచ్చేసాను, చెప్పలేదు. తర్వాత సరే చెప్దాం, ఇదైతే బాగా వెళ్ళింది కదా, బాగా కనెక్ట్ అవుతున్నారు కదా నాకు, ట్రై చేద్దాము అనుకొని చెప్పడం స్టార్ట్ చేసేసరికి 1 month లో ఇంత ఇక్కడికి వచ్చి ఇంత రీచ్ వచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రీచ్ వచ్చింది నాకు కూడా. ఫస్ట్ లో మీరు అవి చేస్తున్నప్పుడు చాలా మంది తెలియక ఏమైంది అక్క మీకు, ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగేవాళ్ళు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అలా కాదండి, ఫస్ట్ బ్యాడ్ కామెంట్స్. ఫస్ట్ వెళ్ళి సరిగ్గా మొగుడిని చూసుకో, అసలు మీకే నాకు అనాలనిపిస్తే ఇప్పుడు చూసి మీకు తెలుసా నా మొగుడిని చూసినానా లేదా అని అట్లా చెప్పాలనిపించేది చాలా సార్లు. కామెంట్స్ చాలా వచ్చినప్పుడు స్టాప్ చేయాలనిపించింది. ఓకే, ఎట్లా పెడతారంటే అసలు ఎందుకు చెప్తున్నావు నువ్వు ఇలా, సడన్ గా ఏంటి అంటే అక్క ఏమైపోయింది, ఏమైనా డైవర్స్ అయిపోయాయా. కొంతమంది అయితే క్యాస్ట్ పరంగా చెప్తున్నారు. వాళ్ళు మా హస్బెండ్ ముస్లిం అనమాట, ముస్లిం వాళ్ళందరూ ఇంత ఇలా వదిలేస్తారు, ఇలా పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పేశాను, నాకు సెట్ అవ్వదండి ఇవన్నీ, నేను మానేస్తానండి, వీళ్ళు ఇలా పెడుతున్నారు అంటే, ఎవరో ఏదో అంటే నువ్వు ఎందుకు ఆపాలి, నాకేం ప్రాబ్లం లేదు కదా, నువ్వు చెయ్యి, ఇట్స్ ఓకే నువ్వు చెయ్యి అంటే మళ్ళీ నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఇంకా చాలా బాగా అనిపించి డిలీట్ చేసేస్తున్నాను కామెంట్స్. కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తే భయపడి ఆఫ్ చేశాను అని ఒక ముద్ర పడిపోయింది. అట్లా వద్దు, చేసుకుంటూనే పోదాము అని చెప్పేసి. మీరు ఇప్పుడే చెప్పారు మీది ఇంటర్ కాస్ట్ కాదు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కదా. సో అంటే మామూలుగా ఎవరింట్లో అయినా ఒక ఆడపిల్ల ఇంట్లో అంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అంటే వెంటనే ఒప్పుకోరు, ఇచ్చారు కదా. సో ఎలా ఉండింది అంటే మమ్మీ తను ఒక్క దగ్గరనే వర్క్ చేస్తారనమాట. తను నాకు నేను మెచ్యూర్ అవ్వ ముందు నుంచి తెలుసు, స్కూల్ అప్పటి నుంచి, లైక్ నా 6th standard నుంచి తెలుసు మా హస్బెండ్ నాకు. సో మమ్మీ చూస్తూ ఉంటారు. మా మమ్మీది ఏంటి అంటే ఏ కాస్ట్ అయినా పర్లేదు. ఈవెన్ అక్క మ్యారేజ్ చేసుకుంది ఇట్లా ఏమంటారు లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్, బట్ తన ఫ్యామిలియన్ అనమాట బాగా. ఓకే, చెన్నైలో సెటిల్ అక్క. మమ్మీ ఎలా ఆలోచించారంటే ఏ కాస్ట్ అయినా పర్లేదు, తాగని వాళ్ళు ఉంటే చాలు, నా బిడ్డల్ని నేను పడ్డ కష్టం కూతుర్లు పడద్దు అనే థాట్లో మమ్మీ ఉండనమాట. ఫస్ట్ తినకు తెలిసినప్పుడు మమ్మీ ఏమనలేదు, నార్మల్ గానే ఉన్నారు. కానీ పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు మమ్మీ వద్దని చెప్పేశారు. వద్దు, తన నీకు సెట్ అవ్వదు, తన మైండ్ సెట్. మా హస్బెండ్ ఎంత క్లాస్ నేను అంత మాస్, చాలా నేను ఎంత బాగుతానో తను అంత సైలెంట్, క్వైట్ ఆపోజిట్ ఇద్దరం అన్నమాట. సో సెట్ అవ్వదు, ఇన్ని రోజులు కలిసి తిరిగారు, బాగుంది, అంత బాగుంది, మీరు ఇంత సీరియస్ అని నేను అనుకోలేదు, వద్దు వదిలేసేయండి అని చెప్పారమ్మ. చెప్పేసింది అంటే కలిసి తిరిగింది ఓకే కానీ పెళ్లి చేసుకోవడానికి ఓకే. అమ్మ ఏమనుకున్నారు, తిరగడం వరకే కదా, పెళ్ళి అడుగుతున్నప్పుడు అప్పుడు చూద్దాంలే అని చెప్పి చేసుకుంటాను. కానీ అమ్మ అసలు వద్దని చెప్పేసి, లేదు నేను ఖచ్చితంగా చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా చేసేసుకున్నారు అనమాట మా హస్బెండ్. అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా అంతే, తినకు సంబంధాలు అత్తయ్య వాళ్ళకి తెలుసు, ఐడియా ఉంది నాతో తిరుగుతున్నాడు తిను అనేది ఐడియా ఉంది. అత్తయ్య వాళ్ళు ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు అనమాట. సో మా హస్బెండ్ ఏంటంటే లాక్కుంటూ వచ్చేసారు, పెళ్ళని లాక్కుంటూ వచ్చేసరికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇంకా ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోడు వాడు అన్నట్టు వాళ్ళు అగ్రి అయిపోయారు. కానీ ఇటు చేసుకుంటే ఇటు ప్రాబ్లం, ఇటు చేసుకుంటే ఇటు ప్రాబ్లం, ఇద్దరికి చెప్పకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం వెళ్ళి. అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరికి అటు ఇటుగా.